హరే కృష్ణ. జగన్నాథ రథయాత్ర మామూలుగా జూలైలో పూరిలో జగన్నాథంలో శతాబ్దాల నుంచి జరుగుతూ వస్తుంది. ప్రభుపాదుల వారి దయ వల్ల ఇంత గొప్ప ఉత్సవం ఆయన ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో 3000, 4000 రథయాత్రలు అన్ని పట్టణాల్లో జరుగుతున్నాయి. ఎంతమంది ఆ రథం మీద జగన్నాథుని చూసి రథాన్ని లాగి మనం రథం నుంచి జగన్నాథ్ ప్రసాదాలు తీసుకుని ఈ రకంగా ప్రభుపాద కూడా అన్నారు, ఇది ఒక్కసారి మనం ప్రపంచానికి మేలు చేయాలంటే రథయాత్ర లాంటి ఉత్సవం లేదు. అంటే ఏ ఊర్లో అయితే రథయాత్ర జరుగుతుందో ఊరంతా కొద్ది గంటల సేపు 4 గంటలు 6 గంటల సేపు ఊరంతా మారు మోగుతుంది. హరే రామ, పేపర్లో చూస్తూ ఉంటాం, ఊరంతా హరే రామ హరే కృష్ణ వాళ్ళే రాస్తూ ఉంటారు. అంతమంది వచ్చి చక్కగా అదే ఎవరెవడ ఇటువంటి జగన్నాథ రథ సంకల్పం ఉంటే దేవుడి పనుల్లో మనకి సంకల్పం ఉంటే మనుషులు వస్తారు, డబ్బులు వస్తాయి, పెద్ద ఎత్తున వస్తుంది. అంతే కదా, మీరు చూస్తూ ఉంటారు దేవుడి పనులు ఏవి ఆగవు. ఆ రకంగా మన నెల్లూరులో ఇవంతా ఒక మందిరంతో వచ్చి ఇప్పుడు కావల్లో, గూడూరులో, సూళ్ళూరుపేటలో, నాయుడుపేటలో, మరి తాడిపత్రి పొదలకూరు దగ్గర ఇదంతా ఎలా అయినా అంత రథయాత్ర మహిమే అని చెప్పుకోవాలి. రథయాత్ర అందరికి తెలుస్తుంది, ఫలితాలు జనాల్లో అనుభవం మార్పు వస్తుంది. వాళ్ళు ఇంకా ఇస్కాన్ అనుయాయులు అంటే ఇది మన సంస్థ అన్నట్టు దీనిలో చేరు ఫలితం మీకు గ్యారంటీడ్. భగవన్నామం అనేది అంటే రామబాణానికి తిరుగులేదు, రామనామానికి తిరుగులేదు అని చెప్పి, అలాగే రాముడి మాటకి తిరుగులేదు, నోటి నుంచి ఏమంటే అది అవ్వాల్సిందే. ఆ రకంగా ఈ భగవన్నామం అనేది ఎవరినైనా కూడా తరించడానికి అది సిద్ధంగా ఉంటుంది. కానీ మనకి ఆ సుకృతి ఉండాలి కదా, మనకి ఆ తలకి ఆ సిరులు చుట్టుకోవాలి కదా భగవన్నామం అనడానికి. నేను డాక్టర్ని, ఆ డాక్టర్ ఎక్కడ సందులోనో గొంతులోనో కూర్చుని ఆ నీళ్ళ ఇంజక్షన్లు ఇచ్చి ఆ తప్పుడు ఆపరేషన్ చేసి మందులు అనవసరంగా గుప్పించి ఆ రకంగా ఇప్పుడు ఎంత గౌరవంగా చక్కగా ఎంతమంది జీవితాలు. ఈ రథయాత్ర ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మన నెల్లూరులో రథయాత్ర కొత్త సంవత్సరం మొదటి నెల ఆఖరి శనివారం ఉంటుంది. ఈసారి 31 జనవరి శనివారం వస్తుంది. ఆ రోజు విశేషంగా బలరాముడికి చెందిన తిథి కూడా అది. అంటే ఆ రోజు పాల్గొంటే జనాలకి అంటే డబుల్ ధమాకా అంటూ ఉంటారు. మామూలుగా రథయాత్ర దాని ప్రభాకర్ ఆ రోజు మంచి తిథి కూడా. ఈ రకంగా 31వ తారీఖు జనవరి శనివారం ఈ రథయాత్ర మన చిన్నబజార్ ప్రాంతంలో ప్రారంభమై తర్వాత టీటీడీ కళ్యాణ మండపంలో 3 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా మన ఎంపీ గారు మన వీళ్ళంతా కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సగం పని ఆయనే మోటుకుంటాడు. ఆయన ఈ భక్తులందరికీ ప్రసాదాలు 4000, 5000 మందికి ప్రసాదాలు నా తరఫున పెట్టాడు. అంటే చేయాలని కోరుకుంటాలి మొత్తానికి అంతా. ఇప్పుడు మేము గమనిస్తున్నాం రథయాత్ర అనౌన్స్ చేసినప్పటి నుంచి మేము కొద్దిగా ఊరంతా వాడవాడలో తిరిగి రోజు 2-3 గంటలు అందరికీ ఫ్యాంప్లెట్స్ ఇస్తాం. అలాగే మా మందిరం భక్తులు ఆటో ఆయన బయట అంతా వెళ్ళి విలేజ్ చుట్టుపక్కల అన్ని విలేజ్లకి వెళ్ళి అక్కడ ఫ్లెక్స్లు బ్యానర్లు పెడతాం. సో దాని భాగంగా ఆయన ఒకసారి ఎస్పీ గారు అన్నారు, మీరు ఇంత పెద్దగా జనాలు పోయినప్పుడు ఈ గొడవ నేను భగవన్నామంతా పోతూ ఉంటుంది కాబట్టి అందరు జనాలంతా కూడా మత్తులో ఉన్నట్టుగా వాళ్ళంతా ఎంతో ఆనందంలో ఉంటున్నట్టుగా అట్లా అంతే చక్కగా గడిచిపోతూ ఉంటుంది. మామూలుగా వాళ్ళంతా తాగి మాంసం తిని అహంకారానికి ఇట్లా అటువంటి చోట్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కడైతే మనం ఈ భక్తిపరంగా ప్రోగ్రాం జరుగుతుందో
దైవం అనుకూలంగా ఉండి అంతా కూడా స్మూత్గా జరిగిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రథయాత్ర ద్వారా టచ్ అవుతారు. ఆ తర్వాత మనం ఏ ప్రసాదం ఏదో తీసుకుంటాం తినడానికి, ఆ రకంగా కొంత లబ్ధిని పొందుతాం. తర్వాత వింటాం ప్రవచనాలు, స్వాములు వస్తారు. ఆ తర్వాత పుస్తకాలు, ముఖ్యంగా ఈ పుస్తక వితరణ, భగవద్గీత సందేశాన్ని కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు 18వ అధ్యాయం, యాయదం పరమం గుహ్యం మద్భక్తేస విధాస్యతి భక్తిమయి పరాంకృత మామయ వశిత అసంశయ. ఈ ప్రపంచంలో మానవ సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడానికి ఈ భగవద్గీత ఎవడైతే ప్రయత్నం, అటువంటి వాడు మించి నాకు ప్రియమైన వాడు ఇంకోటి లేడని చెప్పి, అంటే ఎంత గొప్ప అవకాశం. మీకు పెట్టుబడి అక్కర్లేదు, మీకు తెలివితేటలు అక్కర్లేదు. ఇక కృష్ణుడు దేవుడు అని చెప్పడం, కృష్ణనామాన్ని ఉచ్చారించండి, ఎవరైనా చెప్పచ్చు, చిన్నపిల్లలైనా కూడా చెప్పచ్చు. ఆ రకంగా మనం ప్రపంచం అంతా కూడా ఎంత, ఇస్కాన్కి 3000 మందిరాల దాకా ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. ఈ భగవద్గీత దాదాపు 80 భాషల్లో ఉంది. ఈ నెలలోనే మేము గీతా జయంతి కూడా జరుపుకున్నాం. మీ ప్రభుపాద ఈ నెలలో భగవద్గీతని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేసి మీరు దాన్ని రేటు కూడా బాగా డిస్కౌంట్ ఇచ్చి మీరు అందరికీ పంచిపెట్టండి. అది కూడా నడుస్తుంది. ఈ 15 రేపు ఆఖరి రోజు భగవద్గీత 350 రూపాయలు ఉండేటువంటి 800 పేజీల భగవద్గీత. దానిలో అన్ని రంగు చిత్రాలు అని, దానిలో మూల శ్లోకము తెలుగులో, తర్వాత శబ్దానికి శబ్ద అనువాదం, తర్వాత తాత్పర్యం, డీటెయిల్. ఒక భగవద్గీత ఉంటే ప్రభుపాద ఏ విధంగా తాత్పర్యాలు రాస్తాడంటే, దానిలో మీరు ఇంక వేరుగా ఉపనిషత్తులు, వేదాలు అని ఎక్కడ అవసరం అని ఆయన కోట్ చేస్తాడు. ఆయన జగద్గురు, కారణ జన్ముడు. కాబట్టి ఈ రథయాత్ర ద్వారా మేము గాలం వేస్తారు. పాతకాలం బావిలో బకెట్ పడిపోతే దానికి గాలం అంటే దానికి అన్ని వైపుల కొక్కేలు ఉంటాయి. బకెట్ నీళ్ళలో దొరకడం కష్టం, ఒకటే కొక్కే ఉంటాయి. ఆ రకంగా ఈ రథయాత్ర అనేది ఒక రకంగా గాలం వేయడంలాగా. జనాలు వాడు పెద్ద ఉత్సవం చూడడానికి వచ్చినవాడు, లేదా కీర్తనలు చూసేవాడు, ఆ తర్వాత రథం లాగేవాడు, ప్రసాదాలు తినేవాడు, పుస్తకాలు తీసుకునేవాడు. ఇలా రకరకాలుగా జనాలు ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ ఒక క్రాంతి అనేటువంటి సమాజంలో రావడం ప్రారంభమవుతుంది. అందరూ పాల్గొని గుర్తుంచుకోండి, 31 జనవరి శనివారం మన నెల్లూరులో ఇస్కాన్ ద్వారా ఇది 13వసారి, 13 ఏళ్ళ నుంచి జరుగుతుంది నిర్విఘ్నంగా. కరోనా అప్పుడు కొద్దిగా గవర్నమెంట్ పర్మిషన్ ఇక 2 ఏళ్ళు ఆగింది. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై.